కుటుంబ తగాదా, ఒక గొడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ నారా లోకేష్ గారు తెరలేపినటువంటి రాజకీయ రసక్రీడ చూస్తే లోకేష్ గారి రెడ్ బుక్ దురద వికృత రూపం దాల్చిందే అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. అసలు లోకేష్ గారి మనస్తత్వానికి, ఆయన రాక్షస ప్రవృత్తికి, ఆయన నియంత ధోరణి చూస్తే లోకేష్ లాంటి పీసులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. రెండే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అయితే, రెండు నారా లోకేష్. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పోలికలు అంతే. నిజంగా ప్రపంచంలో ఇటువంటి నియంత్రణ ఉంటారా ఉండరా అని అంటే ప్రపంచానికి సింబాలిక్ గా కిమ్ ఉంటాడు, భారతదేశంలో లోకేష్ ఉంటాడు. ఈ నారా లోకేష్ అనే అతను ఏం చేశాడు? పాపం ఈయనకి కడుపు మండింది, కళ్ళు మంటెక్కాయి. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పథకాల పట్ల, ఈయనకున్నటువంటి డైనమిక్ యాటిట్యూడ్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగినాయి, ప్రజలందరూ చర్చించుకున్నారు. అంతే. ఇంకా లోకేష్ గారికి పూర్తిగా కడుపు ఒళ్ళు మొత్తం మండిపోయి మా మీద విష ప్రచారం కోసం అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకుందామని ఈ రాక్షస క్రీడకి రాక్షస భటుల్ని రక్షణగా మార్చి ఒక చిన్న ఊరు, ఏ ఊరు? ఈ ఊరు చిన్న ఊరుకి సంబంధించి, ఈ చిన్న ఊరు ముత్యాలవారిపల్లి అనేటువంటికి ఒక 30 మంది పోలీసుల్ని, డిఎస్పీని పంపించి అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అజయ్ దేవ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అతని పైన ఒక ముద్రేసి తనని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు విపరీతంగా పోలీసుల చేత 3rd డిగ్రీ ఇప్పించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్లి ఒక షో పుట్టప్ చేయడం జరిగింది. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బందులు గురైనాయి. ఆవిడ వచ్చి అభ్యంతరం చెబితే జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలకి నువ్వు అభ్యంతరం తెలుపుతావని ఈ వైసీపీ కార్యకర్త దాడి చేశాడని ఒక పచ్చి దగులుబాజీ అబద్ధాన్ని నారా లోకేష్ అనే వ్యక్తి పెయిడ్ మీడియా ద్వారా వండి వచ్చాడు. అసలు వాస్తవం ఏందో తెలియజేద్దామా? అసలు ఎవరు ఈ అజయ్ దేవ్ అనే అతను? అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? అతనికి వేరే పార్టీకి సంబంధం ఉందా? ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా, ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తి పట్టుకోలేదు. మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? సో మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలో, మా పార్టీ సోషల్ మీడియా విభాగాలో, లేకపోతే రాష్ట్ర ప్రజలు అంతా సోషల్ మీడియా వాడుతారు కాబట్టి టక్మని లోకేష్ చేసినటువంటి ఈ అవినీతి విష ప్రచారానికి అంతా సాక్ష్యం ఇది. ఒక్కసారి ఆయన సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేయండి అన్న. ఇది అజయ్ దేవకొండ ఆయన సోషల్ మీడియా ఖాతా. ఒక్కసారి తీసుకొస్తే అదిగోండి బా. జనసేన పార్టీ అధినేత లోకేష్ పవన్ కళ్యాణ్ గెలవాలనే ఉద్దేశంతో ఆ అజయ్ దేవ్ పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్టు, దాంతో పాటు ఒకసారి ఫేస్బుక్ ఖాతా కూడా ఒకసారి చూడండి. సరే, ఈ ఫేస్బుక్ ఖాతా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటా. ఒకసారి ఆ ఫోటో చూపించండి అన్న. ఫోటో చూపించండి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పక్కన ఫోటో. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఆ ఊరు గ్రామంలో జరిగితే ఆ పుట్టినరోజు వేడుకలకి వైసీపీ కార్యకర్తని 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లినటువంటి ఆ అజయ్ దేవ్ పవన్
కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల నాడు ఉన్నటువంటి ఫోటో. వెనకాల ఫ్లెక్సీ కూడా చూడండి, హరిహర వీరమల్ల ఫోటో అనుకుంటా వెనకాల ఫ్లెక్సీ. ఆ మార్క్ చేసినటువంటి అబ్బాయే నిందితుడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, జనసేన పార్టీ కార్యకర్త అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. తరువాత అదే గ్రామానికి సంబంధించి పిడికిలు కూడా చూడు గట్టిగా పవన్ కళ్యాణ్ మాత్రమే పెట్టాడు, అందుకే లోకేష్ కి బాగా కోపం వచ్చిందేమో. సో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీకే కార్యకర్త అని నేను చెప్పడం కాదు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎంపీటీసీ ఇచ్చినటువంటి ఆడియో ఒకసారి అది ప్లే చేయండి అన్న. నాది పాలసముద్రం గ్రామం, ఆకి వాళ్ళకి 4 కిలోమీటర్లు డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన వైసీపీ కాదు, వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు, ఇది కామన్. ఆ విషయంలో హంగామా చేసుకున్నాం అనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో ఒక పట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి మనిషి గురించి నాకు నచ్చింది అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము అంత గలీజు క్యారెక్టర్ కాదు వాడి, భయస్తుడు వాడు. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాళ్ళందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోలేదు. కాకపోతే వాళ్ళందరూ ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళంతా ముళ్ళే మీకు వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరే రా, రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరే రా అని కూడా చెప్పిన వాళ్ళకి. మాది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ గారు ఏం చెబుతున్నారంటే, అయ్యా బాధితురాలైనటువంటి సంధ్యారాణి, అరెస్టు కాబడినటువంటి అజయ్ దేవ్ ఇద్దరు వదినా మరుదులు, వారి మధ్య గతం నుంచి ఎప్పుడో కాస్త భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల కారణంగా ఏదో వారి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం నారా లోకేష్ గారు ప్రయత్నించారు. పాపం ఆయన్ని అధ్వానంగా అట్లా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా కొట్టించుకోవడం అనేది తగిన చర్య కాదు. ఒకవేళ అతను ఆ జనసేన కార్యకర్త అజయ్ చేతి పైన జనసేన పవన్ కళ్యాణ్ అనేటువంటి టాటూ పచ్చబొట్టు కూడా ఆయన పొడిపించుకున్నాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నారా లోకేష్ రాజకీయం కోసం జనసేన పార్టీ కార్యకర్త కుటుంబంలో చిచ్చు పెట్టాడు. జనసేన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని నారా లోకేష్ బలి పశువు చేశాడు. ఇంత పెద్ద అన్యాయం జనసేన పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ కు జరిగిన తర్వాత, ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అయినా మా జనసేన పార్టీ కార్యకర్త ఏమైనా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడేమో అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ పాపం బాధని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, భయోందోళన వ్యక్తం చేశాడు. ఈరోజు నారా లోకేష్ గారు నిన్ను అడుగుతున్నావు, ఎందుకయా జనసేన పార్టీ కార్యకర్త అజయ్ పైన మీకు అంత కోపం? జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముద్రేసి ఎందుకు అతని మీద అంత దాడి చేశావు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ జనసేన పార్టీ కార్యకర్త అజయ్ పైన ఎందుకు ఈ స్థాయిలో దాష్టికాన్ని ప్రదర్శించి తనని ఇబ్బందికి గురి చేశావు? మీకు పవన్ కళ్యాణ్ గారికైనా లావాదేవీల్లోనో వాటాల పంపకాల్లోనో తేడా వస్తే అన్యాయంగా జనసేన పార్టీ కార్యకర్తని అలా పోలీసుల చేత కొట్టించాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు ఏర్పడింది? 24 గంటల ముందు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఏపీలో అమలు అవ్వాలి అని అన్నాడో లేదో. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ జనసేన పార్టీ కార్యకర్త పైన నారా లోకేష్ అమలు చేశాడు. తరువాత ఏ జనసేన పార్టీ కార్యకర్త పైన ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవుతుందో అర్థం కావట్లా. లేదా నేరుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపైనే ఈ ట్రీట్మెంట్ ఏమన్నా నారా లోకేష్ భవిష్యత్తులో చేస్తాడో చేయడో, ముందస్తుగా ఒక వార్నింగ్ కోసం
ఇటువంటి ట్రీట్మెంట్ ఏమైనా ప్లాన్ చేశాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విష ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత కూటమి కార్యకర్త అయినటువంటి జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ దేవ్ పైన ఈ స్థాయిలో విష ప్రచారం చేసి ఈ స్థాయిలో పోలీసుల చేత తన చేత కొట్టించి మీ కార్యకర్తని మీరే తన్నించుకొని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే. మీరు బురద జల్లుతారు, మేము ఎట్లానో కడుక్కుంటాం. మరి పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాలి దాని మీద? పాపం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూడా పిడిగుర్తులు ఇట్టబెట్టి పాపం ఆయన అట్ట చేసినందుకు నిజంగా పాము తన గుడ్లను తనే తింటుందని మనం చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలి పశువుగా మారుతున్నారంటే ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నా. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సమస్య ఏం కాదు. మానవత్వ దృష్ట్యా ఇటువంటి రాక్షసకాండ రక్షక భటులే చేయకూడదనేటువంటి ఉద్దేశంతో స్పందిస్తుందే కానీ మేము మరే విధంగా స్పందించట్లా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేయాలి అనేటువంటి చందాన నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రిగా అయిన తరువాత చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి దాష్టికానికి ఈ సంఘటన పరాకాష్ఠగా వెళ్తుంది. కాబట్టి ఈ అభినవ నీరో చక్రవర్తి అయినటువంటి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ కిమ్ జాంగ్ అయినటువంటి నారా లోకేష్ తక్షణమే జనసేన పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి ఈ దాష్టికాన్ని ఆపేయాలి. మమ్మల్ని ఏదో రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పైన, జనసేన పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ శాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి దాష్టికాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఒకరికో ఇద్దరికో ప్రమాదం, కానీ నారా లోకేష్ గారి చేతిలో అధికారం ఉంటే రాష్ట్రానికే ప్రమాదం అని ఈ సంఘటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవ్వాలనేది మా ఉద్దేశం.